శ్రీరామ్, ఖుషీ రవి, అవసరాల శ్రీనివాస్ నటించిన సినిమా పిండం ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ ఏంటంటే, క్రైస్తవ మతానికి చెందిన ఆంటోనీ, అదే శ్రీరామ్, రైస్ మిల్లల్లో ఓ అకౌంటెంట్, భార్య మేరీ, ఖుషీ రవి, ఇద్దరు కూతుళ్ళు సోఫియా, తారా. తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతనమైన ఇల్లు, తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంటోనీ. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆంటోనీ ఫ్యామిలీకి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరీ ఆసుపత్రి పాలవుతుంది. మొగదైన చిన్న కూతురు తారాను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తుంటాయి. అలాంటి సమయంలో వారికి సహాయం చేయడానికి అన్నమ్మ ఈశ్వరరావు రంగంలోకి దిగుతుంది. ఆంటోనీ ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని, ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆత్మల కథ ఏంటి, వాళ్ళు ఎలా చనిపోయారు, ఆంటోనీ ఆ పురాతనమైన ఇంటికి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, ఆ ఇంట్లో అంతకుముందు ఏం జరిగింది, ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది, చిన్న కూతురు తారాను ఆవరించి ఉన్న ఆత్మను విదిలించే క్రమంలో అన్నమ్మకు ఎదురైన సమస్యలేంటి, చివరికి ఆంటోనీ ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది, 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్నాథ్, అదే అవసరాల శ్రీనివాస్ ఎందుకు ఆసక్తి చూపాడు అని తెలియాలంటే సినిమా చూస్తేనే బాగుంటుంది. నేను చెప్పేదానికంటే ఎలా ఉందంటే, హర్రర్ చిత్రాలంటే భయపెట్టాలి, కానీ ఈ మధ్యకాలంలో హర్రర్ అంటే కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్లు. హర్రర్ జానర్ అని చెప్పి కామెడీ, రొమాన్స్, సాంగ్స్ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకు పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఓ ట్రూ హర్రర్ ఫిల్మ్గా పిండం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హర్రర్ ఎలిమెంట్స్తో పాటు చైల్డ్ సెంటిమెంట్తో అంశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అలా అని ఇది కొత్త కథ కాదు. చాలా సన్నివేశాలు ఇతర హర్రర్ సినిమాలు చూసినవే ఉంటాయి, కానీ స్క్రీన్ ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు. ఈ కథ 1992లో ప్రారంభమై 1932లో సాగుతుంది. ఓ భయంకరమైన సన్నివేశంలో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కేస్ స్టడీ అంటూ లోక్నాథ్ రావడం, అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ 1932లోకి వెళ్తుంది. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఆంటోనీ ఫ్యామిలీ నాయుడమ్మ ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దయ్యం ఉంటుందని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అయితే అసలు ఆ దయ్యం కథ ఏంటి, అది ఎవరిని ఆహ్వానించే సస్పెన్స్ మాత్రం ఇంటర్వెల్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆంటోనీ ఫ్యామిలీలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలను తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో జరుగుతుందని విషయం ప్రేక్షకుడు తెలిసినప్పటికీ సీన్ ఎండింగ్లో భయపడిపోతాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్గానే అనిపించాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కథనం సాగతీతగా అనిపిస్తుంది. అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం గుండెలను పిండేస్తుంది. దర్శకుడు సాయి కిరణ్కి ఇదే తొలి సినిమా అయినా కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తీర్చిదిద్దాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. హర్రర్ చిత్రాలను ఇష్టపడే వారికి పిండం నచ్చుతుంది. కథ రొటీన్గా ఉన్న కొన్ని సన్నివేశాలు మాత్రం భయపడతాయి. ఎవరు ఇలా చేశారంటే, డిఫరెంట్ లుక్లో, బాడీ లాంగ్వేజ్తో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలు ఏమీ లేవు. ఎమోషన్ సీన్లను చక్కగా నటించాడు. ఇంకా మేరీగా ఖుషీ రవి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది. అయితే ఆమెకు కథలో బలమైన సన్నివేశాలు ఏమీ లేవు. అన్నమ్మగా ఈశ్వరీరావు అద్భుతంగా నటించింది. కథ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. సోఫియా, తారలుగా నటించిన ఇద్దరు చిన్నపిల్లలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ముఖ్యంగా క్లైమాక్స్లో తారాగా నటించిన చిన్నారి నటన భయపెడుతుంది. లోక్నాథ్గా అవసరాల శ్రీనివాస్ తన పాత్ర పరిధి మీద నటించాడు. టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సూరపల్లి సంగీతం. తనదైన బీజిఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లో ఉన్నతగా ఉన్నవి. ఈ సినిమాలో పాజిటివ్ ఏంటంటే భయపెట్టే సన్నివేశాలు, నటీనటులు, సంగీతం. బలహీనతలంటే కొత్తదనం లేని కథనం, కొరవబడిన భావోద్వేగాలు. చివరిగా చెప్పాలంటే పిండం అక్కడక్కడ భయపెడుతుంది. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 గాను నేను 2.5 ఇస్తాను ఫ్రెండ్స్.
ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైన్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.